ఆస్కార్ వేదిక పైన మనందరి ముందు కనిపించినటువంటి అద్భుతమైన లిరిసిస్ట్గా కాలభైరవ గారి కాంబినేషన్లో మరోసారి సయ్యారే అంటూ ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ని మోగ్లీకి అందించినటువంటి బోస్ గారు హార్టీ వెల్కమ్. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు విశ్వప్రసాద్ గారికి నమస్కారం, రాణా గారికి, రవికిరణ్ గారికి, బండి సంజయ్ గారికి. మిమ్మల్ని రీల్స్లో ఎక్కువ చూస్తుంటాను. అట్లాగే రోషన్, సాక్షి ఇద్దరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు. హర్ష గారికి, దర్శకులు శశి గారికి, అట్లాగే మారుతి గారికి. నేను 30 ఏళ్ల క్రితం ఒక పాట రాశాను బొంబాయి ప్రియుడి సినిమాలో. ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే అని రాశాను. ఈ సందర్భంగా సందీప్ రాజు ఉండేవాడు సందు చివరనే, మణికొండలో మా ఇంటి ఎదురుగానే ఉంటారు ఆయన. ఒకప్పుడు ఉండేవారు. చాలా 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 అత్యంత ప్రతిభావంతుడు, సున్నితమైన హృదయం కల దృఢమైన భావుకుడు ఆయన. చాలా చాలా కథ కానీ, కథాంశం కానీ, సన్నివేశాలు కానీ ఎంతో గొప్పగా చెప్తారు. ఇందులో ఒక పాటను సృష్టించిన సందర్భం నా మనసును చాలా ఆకట్టుకుంది. ఈ పాట రాసింది మారేడుమిల్లిలో. మారేడుమిల్లి నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఎందుకంటే ఈ పాట పుట్టిన చోటుగా మారేడుమిల్లి నేను మర్చిపోలేను. అంత మంచి పాట సృష్టించే అవకాశం ఇచ్చిన సందీప్ గారికి, కాలభైరవకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి వేదికల మీదకి రావాలంటే ధైర్యం ఇచ్చే 4 మాటలు అవసరం ఉంటాయి. ఆ 4 మాటలు ఈ పాటలో రాశాను. చందమామ వెలుగిస్తుంది ఏ సడి లేక, సవ్వడి లేక, అలజడి లేక, నిండు ప్రేమ వెలికొస్తుంది ఏకాంతంగా, నిస్వార్థంగా, నిశ్శబ్దంగా. పువ్వుల్లోనా ధ్వని ఉంటుందా, రంగుల్లోనా ధ్వని ఉంటుందా, శ్వాసల్లోనా ధ్వని ఉంటుందా, ప్రాణంలోనా ధ్వని ఉంటుందా, ప్రేమల్లోనా. ఈ శబ్ద కాలుష్యాల అవసరముందా? శబ్ద కాలుష్యాల అవసరం లేని చిత్రం ఇది. కాకపోతే ఈ సినిమా తాలూకు నిశ్శబ్ద విజయ శబ్దం మాత్రం చాలా భారీగా, ఘనంగా వినిపించబోతుందన్న ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఈ చిత్రంలో పాట రాసే అవకాశం ఇచ్చిన సందీప్ గారికి, అట్లాగే కాలభైరవకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశ్వప్రసాద్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇంత అద్భుతమైన కాంటెక్స్ని మనం ఇంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అంటే